ఓకే సార్. మీరు ఇంతకుముందు అన్నారు కోవిడ్ తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అని అంటారు. సో దేని వల్ల ఎఫెక్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తుంది? ఏవియన్ ఒకటి ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద స్టెరాయిడ్ యూస్. అవెస్కులర్ నెక్రోసిస్ స్టెరాయిడ్ నుంచి చాలా కామన్. ఇంతకుముందు మనం స్టెరాయిడ్ యూజ్ చేసిన పేషెంట్ వాళ్ళు చూసేవాళ్ళము. ఏవియన్‌లో కోవిడ్ టైంలో దెర్ వాస్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్ దట్ హాస్ సేవ్డ్ మెనీ లైవ్స్. బట్ దాన్ని సైడ్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అది ఒక రీజన్ ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఇట్ సెల్ఫ్. కోవిడ్ వైరస్ నుంచి కూడా ఏవియన్ ఫార్మ్ అయి ఉండొచ్చు. వీఆర్ నాట్ ఏబుల్ టు స్టిల్ పిన్ పాయింట్, బట్ స్టెరాయిడ్ హ్యాస్ బీన్ దేర్. స్టెరాయిడ్ ఈస్ ద మేజర్ కాజ్. COVID వల్ల వచ్చిందా ఏవియన్ అని దెర్ ఆర్ స్టిల్ సమ్ స్టడీస్ ఆర్ గోయింగ్ విచ్ విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ద కోవిడ్ ఈస్ ద కాజ్ అని. బట్ రైట్ నౌ స్టెరాయిడ్ లుక్స్ లైక్ ద వన్ ఆఫ్ ద మేజర్ కల్ప్రిట్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ఏవియన్ పేషెంట్స్ పోస్ట్ కోవిడ్. ఓకే సార్. మరి ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే ఆ సర్జరీ కూడా ఇంపార్టెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో మరి సర్జరీకి అలాగే ఓజోన్ థెరపీకి డిఫరెన్స్ ఏంటి? అసలు ఏది బెనిఫిట్ అంటారు? ఇప్పుడు ఒక కండిషన్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ పేషెంట్కి మనం ప్రాబ్లం ఏముంది ఫస్ట్. కొన్ని పేషెంట్లు మనం ఏం చేస్తామంటే గ్రేడ్ 4 డిసీజ్ ఉంటుంది, బట్ వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండదు. కొన్ని పేషెంట్స్లో గ్రేడ్ 2 డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం బ్లాంకెట్ ట్రీట్మెంట్ చెప్పలేము అన్ని పేషెంట్స్కి. వీ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్ ఇండివిజువల్లీ. వాళ్ళ పెయిన్ ఎలా ఉంది, వాళ్ళ హిస్టరీ తీసుకొని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చూసి రెలవెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దెన్ వీ విల్ బి ఏబుల్ టు టెల్. సో జనరలీ సర్జరీ గ్రేడ్ 4లో ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ది ఆప్షన్. ఇప్పుడు దీస్ అదర్ ఆర్థోబయాలజికల్స్ అనుకోండి, పిఆర్పి, ఓజోన్, అదన్నీ దే విల్ నాట్ బి హెల్ప్ఫుల్ ఇన్ లాంగ్ రన్. దే మైట్ గివ్ గుడ్ టెంపరరీ పెయిన్ రిలీఫ్, కొన్ని రోజులకు పెయిన్ రిలీఫ్ ఉండొచ్చు. బట్ ఎర్లియర్ స్టేజెస్ 2, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో మనం యూజ్ చేసినప్పుడు మనం వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని మనం తగ్గించవచ్చు. గ్రేడ్ 4 వెళ్ళకుండా మనం ఆపేయచ్చు. ఆపినప్పుడు వీ కెన్ prevent that surgery altogether, or we can postpone the surgery for significant number of years. అంటే సివియర్ గా సర్జరీ ఉంది అన్నప్పుడు మనం ఓజోన్ థెరపీ యూజ్ అవ్వదంటారా? It will be used as a temporary relief. Okay. Severe ఉన్నప్పుడు గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉంది, ఓకే, ఇట్ విల్ గివ్ గుడ్ టెంపరరీ పెయిన్ రిలీఫ్. బట్ లాంగ్ టర్మ్ మనం చూడాలంటే ఎస్పెషల్లీ గ్రేడ్ 4లో ఉన్న పేషెంట్స్ లో సర్జరీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ దోస్ పేషెంట్స్. అంటే ఓజోన్ థెరపీ అంటే ఓన్లీ ఫర్ టెంపరరీ అంటారా? లేదు, టెంపరరీ ఓన్లీ వెన్ ద డిసీజ్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్. ఓకే ఓకే. కంప్లీట్లీ అడ్వాన్స్ డిసీజ్ ఉంది అంటే వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ ఇస్, ఓజోన్ మనం ఎర్లీ స్టేజెస్ లో యూజ్ చేసినప్పుడు వీ కెన్, ఇట్ ఈస్ నాట్ అ టెంపరరీ థెరపీ, ఇట్ ఈస్ ద డెఫినిటివ్ థెరపీ. వీ కెన్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. ఈ డిసీజ్ ఏముంది దాన్ని మనం ప్రోగ్రెషన్ ఆపేయచ్చు. అది ప్రోగ్రెషన్ అవ్వకుండా ఉంటే వీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ద సర్జరీ. ఓకే, బట్ అదే మనం ఓజోన్ ఎర్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో యూజ్ చేయాలంటే then it will be as a temporary treatment. ఏది బెస్ట్ అంటారు ఈ రెండిట్లో? Depends on patient again. Patient and the grade of the disease. Some patients are wonderful candidates who are very apt candidates for an ozone therapy. Some patients are perfect candidates for surgery. So that's what I was telling. అందరికీ మనం బ్లాంకెట్ ట్రీట్మెంట్ చెప్పలేము, ఇది ఓజోన్ బెస్ట్ ఆర్ సర్జరీ బెస్ట్ అని చెప్పలేము. ఇట్ హ్యాస్ టు బి individualized. That's where the clinical judgment of an experienced doctors comes into play. Where proper patient ని మనం ఎగ్జామినేషన్ చేసి ఏ పేషెంట్ కి ఏది బెనిఫిట్ అవుతుంది, పేషెంట్ తో మనం డిస్కస్ చేసి పేషెంట్స్ ని మనం కౌన్సిలింగ్ చేసి, ది పేషెంట్ హ్యాస్ టు గెట్ కాన్ఫిడెంట్. మనకి ఇది చేస్తే దీని నుంచి ఇది బెనిఫిట్స్ వస్తాయి, ఈ బెనిఫిట్స్ ఇప్పుడు వరకు ఉంటాయి, దీని తర్వాత నాకు సర్జరీకి వెళ్ళాల్సింది. అండ్ ద పేషెంట్ అండర్స్టాండ్ ఇట్. ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ద రిజల్ట్స్ విల్ బి వెరీ గుడ్. సో ఎర్లీ స్టేజెస్ సమ్మరైజ్ చేయాలంటే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్ ఓజోన్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్, గుడ్ పెయిన్ రిలీఫ్, వీ కెన్ కంప్లీట్లీ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు ఒక గ్రేడ్ 4 అయింది అనుకోండి, అప్పుడు ఓన్లీ టెంపరరీ రిలీఫ్, మనం విల్ బి బయింగ్ సమ్ టైమ్. సో సార్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ త్వరగా క్యూర్ అవుతుంది అంటారు? ఓజోన్ గివ్స్ ఇమీడియట్ గుడ్ రిజల్ట్స్. పెయిన్ రిలీఫ్ చాలా బాగుంటుంది.